నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. మీ చదువు పూర్తయి ఇంకా ఉద్యోగం రాకపోతే ఈ వార్త మీకోసమే. ప్రభుత్వం మీకో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1-2 కాదు, ఏకంగా 4 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేస్తోంది. అయితే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయి ఉండాలి, లేదా ఓసీ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉండాలి. ఈ అర్హతలుంటే లోన్ గ్యారంటీ. అంతేకాదు, ఈ డబ్బు మళ్ళీ చెల్లించాల్సిన పని కూడా లేదు. అందులో చాలా వరకు మాఫీ అవుతుంది. ఈ పథకం కింద 6 కేటగిరీల్లో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3ంటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. మరో 3ంటికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారు నేరుగా భరించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఈబీసీలకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఈ రుణం పొందాలంటే మీకు కొన్ని అర్హతలుండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు దీనికి అర్హులు. ఇక దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధృవీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి. వ్యవసాయేతర కేటగిరీలకు అప్లై చేస్తున్నట్టయితే మీ వయసు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి. వ్యవసాయ అనుబంధ కేటగిరీలో అప్లై చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీమ్ కింద రుణం పొందాలంటే తెలంగాణలో స్థిరపడి ఉండాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాజీవ్ యువ వికాస పథకం. ఇప్పటికే దీనికి సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్సైట్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి. ప్రింటౌట్తో పాటు అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలను జత చేసి సంబంధిత మండల సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ ఆఫీసుల్లో సమర్పించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుంది. సో త్వరపడండి. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయి. ఆ జాబితాలను జిల్లా కమిటీలకు సమర్పిస్తాయి. మే 21 నుంచి 31 తేదీల మధ్యలో జిల్లా కమిటీలు ఆయా జాబితాలను పరిశీలిస్తాయి. లోన్లు శాంక్షన్ చేస్తాయి. ఒకవేళ మీకు రుణం మంజూరైతే జూన్ 2 నుంచి 9 తేదీల మధ్య మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. ఇక మీకు ₹1,00,000 లోన్ వస్తే 90% సబ్సిడీ ఇస్తారు. 2 లక్షలు శాంక్షన్ అయితే 80% సబ్సిడీ గ్యారంటీ. 4 లక్షల వరకు లోన్ తీసుకుంటే 70% సబ్సిడీ పొందొచ్చు. తెలంగాణ నిరుద్యోగులకు ఇదో సదవకాశం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. మరి విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.